తగ్గ లైఫా దగ్గు వచ్చిందన్న, బాగా తగ్గిపోయింది. నేను యాక్చువల్లీ మన మణిరత్నం గారి మ్యాజిక్ చూద్దామని వచ్చాను. నాకు సత్తెనపల్లి సంతలో తీసుకెళ్ళి కోతితో సర్కస్ చూపించాడు మణిరత్నం గారు. ఇంకా అంటే మణిరత్నం గారి నెక్స్ట్ మార్క్ తీసుకుంటే బాగుంటుంది కనిపించలేదు. కొన్ని సంవత్సరాలు. ఎందుకంటే ఆయన మీద ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి. సో దాన్ని డిసప్పాయింట్లో బాగా డిసప్పాయింట్ చేశాడు. నేను కోరుకునేది ఏంటంటే భారతీయుడు 2 ఇంకో 10 సార్లు వేసినా చూస్తా ఫ్రీగా. అంత వరస్ట్గా ఉంది బాసు. నెగిటివిటీ చెప్పాలన్నది నా ఉద్దేశం కాదు. ఇది పురాణం బాలరాజు, పాత చింతపండు, పాత తొక్కు పచ్చడి, ఏమనాలి దాన్ని, అంత పాత కథ. పాత కథ ఆర్టిస్టులు బాగా చేసినంత మాత్రాన సినిమా హిట్ కాదు. హీరోయిన్ మంచి వాళ్ళు పెట్టినంత మాత్రం సినిమా హిట్ కాదు. కథలో దమ్ము ఉండాలి, కంటెంట్ ఉండాలి. ఇలాంటి పేలన బాంబులు తీసుకొచ్చి మా మీద వదిలితే ఆ ఒత్తు కాలిపోతుంది తప్ప ఈ బాంబు పేలదు. అందరూ చిన్న చిన్నోళ్ళు వచ్చి 50 కోట్లు 100 కోట్లు హిట్ అయ్యి సినిమాలు కొట్టేస్తున్నారు 5 కోట్లు 10 కోట్లు పెట్టి. నువ్వు మణిరత్నం గారంటే ఓకే, గౌరవిస్తా ఆయన్ని. ఎందుకంటే 80s 90sలో హిట్లు తీశాడు. ఇప్పుడున్న జనరేషన్కి ఈ టైప్ ఆఫ్ కథలు నడవట్లేదురా బాబోయ్ అని చెప్పినా కూడా శంకర్ గారు గేమ్ చేంజర్ అలాగే చేశాడు. మొన్న కార్తీక్ సుబ్బరాజు రెట్రో తెచ్చి అలాగే మొఖాన్ని కొట్టాడు. ముచ్చటగా 3వ సినిమా. కన్నడ ఇండస్ట్రీ బతికిపోయింది ఈ సినిమా అక్కడ రిలీజ్ చేయకపోవడంతో. ఎందుకంటే అక్కడ ఆ డబ్బులు మిగిలిపోయింది ఆ ప్రొడ్యూసర్కి, ఎవరికి, ఆ స్టేట్ వాళ్ళకి, డిస్ట్రిబ్యూటర్. నేను నెగిటివిటీ చెప్పడం నా ఉద్దేశం కాదు. ఎవరిష్టం వాళ్ళది. నాకైతే నచ్చలేదని నేను చెప్తున్నా. ఒకవేళ మీరు బతికి బట్టకడతాను అనుకుంటే మాత్రం వచ్చి చూసుకోవచ్చు.